పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 24వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుతూ ఉన్నాను. మత్తయి సువార్త 24వ అధ్యాయము మొదటి 3 వచనాలు. యేసు దేవాలయము నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చిరి. అందుకైన మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవి మాతో చెప్పుమనగా. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, కృపా సమృద్ధి కలిగిన మా యేసయ్య, పరిశుద్ధాత్మదేవ, మీ పాదములకు స్తోత్రములు 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 వందనాలు చెల్లిస్తూ ఉన్నాను స్వామి. అయ్యా, ఈ చదవబడిన వాక్యము కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను స్వామి. ఈ మాటలను మేమిప్పుడు ధ్యానము ద్వారా నేర్చుకోబోతుండగా మా స్వామి మాతో మాట్లాడండి నాయన. మీ వాక్యము మా తండ్రి మమ్మలను బ్రతికించేది, మమ్మలను సరిచేసేది, విశేషమైన జ్ఞానమునిచ్చేది. వృద్ధుల కంటే మీ వాక్యము విశేషమైన జ్ఞానమును అనుగ్రహించున్నది. మా తండ్రి, దినదినము మేము ఈ రీతిగా మీ మాటలు ధ్యానం చేస్తూ మీ సత్యమును మేము నేర్చుకుంటూ ఉంటుండగా మా నాయన, మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మా తండ్రి, ఈ దినాన ఈ సమయాన ఈ చదవబడిన వాక్య భాగము కొరకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ మాటలను మేము ఇప్పుడు ధ్యానం చేయబోతుండగా మాతో మాట్లాడండి. ఈ వాక్య భాగంలో దాగినటువంటి ప్రతి సత్యమును మేము బహుతేటగా స్పష్టముగా నేర్చుకోగలగటానికి అయ్యా మీ కృప మా ఎడల విస్తరింపచేయండి. మా తండ్రి, మీరు మాట్లాడుచుండగా మేము వినగలగటానికి, లోబడటానికి, గ్రహించడానికి కృప అనుగ్రహించండి. మా తండ్రి, ప్రతి మాట మా హృదయమును కొట్లలో మేము కూర్చుకొని జాగరూకత వహించి అయ్యా మీ మాటల పట్ల మేము శ్రద్ధ భక్తులు కలిగిన వారమై నేర్చుకోవడానికి కృప అనుగ్రహించమని, నిండుగా మమ్మను దీవించమని, మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ పుణ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, చదవబడిన ఈ వాక్య భాగంలో ఈ దినాన మరి యొక్క సంగతిని మనము నేర్చుకుందాం. మరొకసారి చదువుతున్నాను ఈ మాటలు. యేసు దేవాలయము నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి దేవాలయపు కట్టడములను ఆయనకు చూపించుతూ వస్తున్నారు. అప్పుడు ప్రభువారు అన్నారు, మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, అయితే రాతి మీద రాయి ఒక్కటైనా సరే ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడుతుంది అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఖండితంగా తెలియచేస్తూ ఉన్నాను. ఏమిటో తెలుసా? మీరు చూస్తున్నటువంటి కట్టడం, మీరు చూస్తున్న ఈ కట్టడము, మీరు నాకు చూపించినటువంటి ఈ కట్టడం ఉంది కదా, ఈ కట్టడము రాతి మీద రాయి లేకుండా ఇది కోల్చబడబోతా ఉంది.
రాతి మీద రాయి లేకుండా ఇది కూల్చబడబోతా ఉంది అని ఏదో సాదాగా చెప్పిన మాట కాదండి. ఇది ఖచ్చితంగా జరుగుతుంది, మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను అని ఆ మాట చెప్పారు ప్రభువారు. ఆ తరువాత ఆయన ఒలీవ కొండ మీద కూర్చున్నారు. ఏకాంతంగా కూర్చున్నప్పుడు శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చారు. అడుగుతున్నారు, ప్రభువా, ఇవి ఎప్పుడు జరుగును? ఇవి ఎప్పుడు జరుగును? రెండోది, నీ రాకడకు సూచనలేవి? నీ రాకడకు సూచనలేవి? మూడోది, ఈ యుగ సమాప్తికి సూచనలేవి? నీ రాకడకును యుగ సమాప్తికి సూచనలేవి? అవి మాతో చెప్పు అని అడిగారు. దానికి యేసుక్రీస్తు ప్రభువారు ఒకదాని వెంట ఒకటి వరుసగా 4వ వచనం నుంచి చెప్పుకుంటూ వచ్చారు. సరే, యేసుక్రీస్తు ప్రభువారికి శిష్యులు చూపించినటువంటి కట్టడము హేరోదు ద్వారా నిర్మించబడిన ఆలయం. అది హేరోదు ద్వారా నిర్మించబడిన ఆలయము. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పుట్టిన సమయంలో హేరోదు పరిపాలన చేస్తున్నాడు. దాదాపుగా ఈ ఆలయమును 46 సంవత్సరాలు నిర్మించటం జరిగింది. ఆ మాట యోహాను సువార్తలో మనం 2వ అధ్యాయంలో చూస్తాం. 46 సంవత్సరాలు సమయం పట్టింది ఈ ఆలయం నిర్మించడానికి. ప్రభువారికి చూపిస్తున్నారు, అయ్యా ఏమి కట్టడమయ్యా, ఇది ఎంత అద్భుతంగా కట్టించారయ్యా. హేరోదు ఆలయం నిర్మించడానికి వెనుక ఆధ్యాత్మిక కారణం లేదు, రాజకీయ ప్రయోజనంతో హేరోదు ఆలయాన్ని నిర్మించాడు. ఈ విషయాన్ని గమనించాలి. రాజకీయ ప్రయోజనం, ఆయన యొక్క సింహాసనానికి ఏ విధంగా డోకా ఉండకూడదు. యూదయ దేశానికి ఇతను అధిపతిగా ఉన్నాడు కదా, పరిపాలకుడుగా ఉన్నాడు కదా, కాబట్టి వీళ్ళలో నుంచి ఏ విధమైనటువంటి ఆటంకం కలగకూడదు. అందుకని వీళ్ళందరితో మచ్చిక చేసుకోవటానికి, స్నేహం చేసుకోవటానికి హేరోదు ఆలయాన్ని కట్టాడు. ఆ కట్టడాన్ని యేసుక్రీస్తు ప్రభు వారికి చూపించారు. ఓకే, ఇది మనకు తెలిసిన విషయం. అయితే ప్రభువారు అన్నారు, ఇది రాతి మీద రాయి లేకుండా పడద్రోయబడబోతుంది. రాతి మీద ఒక్కటైనా సరే ఉండటానికి వీల్లేదు. దాదాపు మామూలు రాళ్ళు కాదండి అవి, 30 అడుగుల రాళ్ళు, ఒక్కొక్క పొడవు 30 అడుగులు, వెడల్పు 15 అడుగులు, ఎత్తు 10 అడుగులు, అంతంత పెద్ద అడుగులు, అంత పెద్ద రాళ్ళవి. ఏదో మనకులాగా చిన్న చిన్న ఇటుకలతో కట్టింది కాదు అది. దాదాపుగా 30 అడుగుల పొడవు ఉంటుందో రాయి, 10 అడుగులు ఎత్తుగా ఉంటుంది. అలా చిన్న చిన్న రాళ్లతో కట్టినటువంటి కట్టడం కాదు అది, చాలా పెద్ద రాళ్లతో నిర్మించబడిన కట్టడము హేరోదు కట్టడం. దేవుని బిడ్డలారా, అది రాతి మీద రాయి లేకుండా కూల్చబడుతుందని ప్రభువారు చెప్పారు. ఆ మాట చెప్పాక ఆయన ఒలీవ కొండ మీదకి వచ్చారు. ఒలీవ కొండ మీద కూర్చున్నారు. ఏకాంతంగా కూర్చొని ఉన్నప్పుడు శిష్యులు ఆయన అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? ప్రభువా, ఈ సంగతులు ఎప్పుడు జరుగుతాయి? ఈ సంగతులు ఎప్పుడు జరుగుతాయి? ఆ తరువాత నీ రాకడకు సూచనలేవి? ఆ తరువాత ఈ యుగ సమాప్తికి సూచనలేవి? అవి మాతో చెప్పమన్నారు. రాకడకు సూచనలేవి అని అన్నారు కదా. రాకడను గురించిన సంగతి ముందు శిష్యులకు తెలియజేశారు ఆయన. నేను ఈ రీతిగా చంపబడతాను, శత్రువుల చేతికి అప్పగించబడతాను, నేను వెళ్ళిపోతాను, నేను మరలా వస్తాను. ఈ మాటలు శిష్యులు ఎరిగిన వారు. అందుకంటున్నారు, నీ రాకడకు సూచనలేమిటి? నీ రాకడకు సూచనలేమిటి? ఈ యుగ సమాప్తికి సూచనలేమిటి చెప్పు. ఇక ఆ సూచనలు ప్రారంభిద్దాం. దానికి ముందు హేరోదు కట్టినటువంటి ఆలయం
క్రీస్తు శకము 78వ సంవత్సరంలో టైటస్ జనరల్గా ఉన్నాడు. వెస్పేషియన్ అనేటటువంటి వాడు రోమ్కు చక్రవర్తిగా ఉన్నాడు. నీరో క్రీస్తు శకము 68వ సంవత్సరంలో రోమా చక్రవర్తిగా ఉంటూ చనిపోయాడు. నీరో చనిపోయిన తరువాత అప్పటిదాకా జనరల్గా ఉన్నటువంటి ఈయన వెస్పేషియన్ అనేటటువంటి వాడు రోమా సామ్రాజ్యానికి చక్రవర్తి అయ్యాడు. ఈ రోమా సామ్రాజ్యానికి చక్రవర్తి అయిన వెస్పేషియన్ అనేటటువంటి వాని యొక్క కుమారుడే టైటస్. వాని కొడుకే టైటస్. అతడు జనరల్గా ఉన్నాడు. ఈయన సైనికులను మూటగట్టుకొని యెరూషలేము మీద పడిపోయి మొదట యెరూషలేములో ఉన్న ప్రతి చెట్టును కొట్టేశాడు. అవన్నీ పెద్ద పెద్ద మొద్దులుగా చేసి పట్టణం మీద గోడల మీద ఒక్కొక్కటి పేర్చి పట్టణంలో ఉన్న చెట్టన్నిటినీ మొద్దులుగా చేసి కట్టెలుగా మార్చి పట్టణం మీద వేసి నిప్పు పెట్టించి కాల్చివేశాడు. యెరూషలేం పట్టణాన్ని కాల్చివేసిన వాడు టైటస్. 78వ సంవత్సరంలో టైటస్ అదేదో ఘనకార్యం చేసినట్టుగా టైటస్ని రోమా వీధుల్లో గొప్ప ఘన స్వాగతాన్ని ఇచ్చి అతన్ని బాగా ఘనపరిచారు టైటస్ని. ఎందుకంటే వాళ్ళ నాయనే చక్రవర్తి కాబట్టి. ఆ రీతిగా యెరూషలేము యొక్క ఆలయం పూర్తిగా ధ్వంసమైపోయింది, పూర్తిగా కాల్చివేయబడింది. యెరూషలేం పట్టణం కాల్చివేయబడింది. ఎంత దారుణంగా చంపబడ్డారో అది నాన్న. టైటస్ దారుణంగా యూదులను హింసించాడు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాట, ఈ ఆలయం యొక్క కట్టడాన్ని మీరు చూస్తున్నారు కదా, రాతి మీద రాయి లేకుండా కూల్చబడబోతుంది. ఇది చాలా ఖచ్చితంగా చెప్తున్నాను, నిశ్చయంగా చెప్తున్నాను ఈ మాట మీకు. ఖచ్చితంగా మీతో జ్ఞాపకం చేస్తున్నా, ఈ ఆలయం కూలిపోబోతుంది. ఎట్లా కూలిపోబోతుందంటే రాతి మీద రాయి లేకుండా ఆ సంగతి జరిగిపోయింది. 78వ సంవత్సరంలో అయిపోయింది. ఆ మీదట ఇది చరిత్రకారులు చెప్తున్న మాట 78 ఇంకా సంవత్సరాలు ఏమో కానీ మొత్తానికి కొంతమంది 73 అంటారు, కొంతమంది 71 అంటారు. ఇట్లా చరిత్రకారులు ఒకవేళ 73 అయ్యి ఉండడం నాకు వీళ్ళు చెప్పిన చరిత్రను కొంతమంది చరిత్రకారులు ఒక రకంగా చెప్తూ ఉంటారు. సరే, ఏదేమైనా ఆలయం కూలిపోవటం అనేది మాత్రం జరిగిందా లేదా? ఆలయం కూలిపోవటం అనేది జరిగిందా లేదా? జరిగింది. ఇప్పుడు నీ రాకడకు సూచనలు ఏమిటని అడిగారు. మళ్ళా ఆలయం కూలిపోవడం జరిగింది, రాతి మీద రాయి లేకుండా దొర్లించబడింది, కాల్చబడింది, ధ్వంసం చేయబడింది పట్టణం. ఆ మీదట ఇప్పుడు రాకడకు సూచనలు ఏమిటి? యుగ సమాప్తికి సూచనలు ఏమిటి? యేసు ప్రభువారు నీ రాకడకు సూచనలు ఏమని అడిగినప్పుడు ఆయన రాకడకు సూచనలు చెప్పారు. వరుసగా మీరు 3వ వచనం నుండి 4వ వచనం నుండి మిగిలిన 14వ వచనం వరకు రాకడకు సూచనలవి. వాటిలో టూకీగా మొట్టమొదట సూచనలు ఏమిటంటే, నా పేరిట అనేకులు వస్తారు, నేనే క్రీస్తునని చెప్తారు. నేనే క్రీస్తును, నన్ను పూజించండి, నేనే మెస్సయ్యాను, నేనే కన్యకుమారుడను, నేనే స్త్రీ సంతానమును, ఇలాంటి మాటలు చెప్తూ ఉంటారు. అబద్ధ క్రీస్తులు వస్తారు, నా పేరిట అనేకులు బయలుదేరుతారు, నేనే క్రీస్తునని చెప్తారు. రెండోది, అబద్ధ క్రీస్తుల తర్వాత యుద్ధములు. మీరు యుద్ధములను గూర్చి వింటారు. యుద్ధ సమాచారం మీ చెవిన పడుతుంది. ఇది రెండవ సూచన. మూడవది
కరువులు వస్తాయి. 4వ సూచన భూకంపాలు, తెగుళ్ళు. భూకంపాలు, తెగుళ్ళు, ఇది 4వ సూచన. 5వది హతసాక్షులు అవుతూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువాని గూర్చిన సాక్ష్యమును బట్టి వారు హతులవుతూ ఉంటారు, చంపబడుతుంటారు. నా నిమిత్తము మీరు హింసించబడతారు, నా నిమిత్తము మీరు చంపబడతారు. హతసాక్షులు అవ్వటం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడకు సూచన. ఇలా ఈ 5 రకాల సూచనలు మనకు ఈ 4వ వచనం నుంచి కనిపిస్తాయి. 4వ వచనం నుంచి కనిపిస్తాయి. ఏమేంటండి? మొట్టమొదటిది, ఆయన పేరిట అనేకులు వస్తారట. అనేకులు వచ్చి ఏం చెప్తారు? నేనే క్రీస్తుని, నేనే మెస్సయాని, నేనే స్త్రీ సంతానాన్ని, నన్ను పూజించండి, నేనే ఆయనను అని చెప్తారు అని అనేకులను మోసగిస్తారు. పలువురు మోసపోతారు, వీడి మాయలో పడతారు, మోసపోతారు. అబద్ధ క్రీస్తులు రావడం. 2వ సూచన ఏమన్నాను? యుద్ధాలను గురించి వింటారు. జనం మీదికి జనం, రాజ్యం మీదికి రాజ్యం. ఇలా ప్రశాంతత ఉండదు భూమి మీద. యుద్ధ సమాచారం మాటికి మన చెవిన పడుతుంది. యుద్ధాల గురించి మనం వింటాం, ఇంకా యుద్ధాల గురించి వింటాం. గతంలో యుద్ధాల గురించి విన్నాం. 2వ ప్రపంచ యుద్ధం జరిగేటప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ వచ్చేసింది. మొదటి ప్రపంచ యుద్ధం జరిగేటప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ వచ్చేసింది. ఆయన రాకడకు సూచనలు ఇవి. సద్దాం హుస్సేన్ బ్రతికినటువంటి దినాల్లో అమెరికాతో యుద్ధం జరిగేటప్పుడు ఆ యుద్ధాన్ని చూచి కూడా యేసు ప్రభువారి యొక్క రాకడ సమీపంగా ఉంది అని విశ్వాసులు సంఘాలకు తెలియజేశారు, బోధకులు చేశారు, సంఘాన్ని హెచ్చరిక చేశారు యుద్ధాల గురించి. 3వ విషయం ఏం చెప్పాను? యుద్ధాల తర్వాత కరువులు వస్తాయి. కరువులు ఎక్కడ పడితే అక్కడ కరువులు, ఆహారం ఉండదు, కరువుతో బాగా ఇబ్బంది పడతారు. 4వది భూకంపాలు, తెగుళ్ళు. ఇప్పుడు చాలా ముచ్చటైన తెగులు రాజ్యమేలుతుంది. దాని పేరేంటి? కరోనా. అది వచ్చిందంటే ఇక రోనా అని చెప్పాం కదా. కరోనా వస్తే ఆ కరోనా అనేది ఇప్పుడు దాదాపుగా అనేక దేశాలను చుట్టుముట్టేసింది. తెగుళ్ళు వస్తాయి. ఇదేం తెగులండి? దీనికి మించిన తెగుళ్ళు రాబోతున్నాయి. తెగుళ్ళు వస్తాయి, భూకంపాలు, తెగుళ్ళు, యుద్ధాలు, కలహాలు. వీటితో పాటు మరొక సూచన ఏమిటంటే క్రీస్తు నిమిత్తము హతసాక్షులవుతూ ఉంటారు ప్రజలు. క్రీస్తు నిమిత్తము చంపబడతారు. ఎక్కడో గ్రాహం స్టెయిన్స్ని చంపారని చాలా కాలం మనం దాన్ని చెప్పుకున్నాం. ఇంకా చర్చిలను కూలద్రోశారని, విశ్వాసులను చంపారని, పాదిరి గారి మీద దాడి చేశారని, ఇలాంటి మాటలు అక్కడక్కడ చెదురుమదురుగా వింటున్నాం. కానీ ఇక రాబోతున్నటువంటి కాలంలో బహుతరచుగా వింటాం. బాగా వింటాం. విశ్వాసులు చంపబడటం ఇలా జరుగుతూ ఉంది. దేవుని బిడ్డలారా, సరే ఇప్పుడు మనకొక ఆలోచన వస్తుంది. యుద్ధాలు జరగనిది ఎప్పుడు, కరువులు రానిది ఎప్పుడు, భూకంపాలు రానిది ఎప్పుడు? అబద్ధ క్రీస్తులు ఆయన వెళ్ళిపోయిన తరువాత 1వ శతాబ్దంలోనే నేనే ఆయనను చెప్పుకున్న వాళ్ళు వచ్చారు. అపోస్తల కాలంలో ఉన్నారు, దొంగ అపోస్తలు ఉన్నారు, అబద్ధ క్రీస్తులు ఉన్నారు. కరువులు వచ్చినాయి, యుద్ధాలు వచ్చినాయి, భూకంపాలు వచ్చినాయి, తెగుళ్ళు వచ్చినాయి, హతసాక్షులైనారు.
మొదటి శతాబ్దంలోనే సంఘం హతసాక్షుల కాలాన్ని ఎదుర్కొంది. మొదటి శతాబ్దంలోనే సంఘం ఈ సమస్యను ఎదుర్కొంది. హతసాక్షులయ్యారు. క్రైస్తవుండా కదలి రావయ్యా, కలుషాత్ములకు ఈ సిలువ శక్తిని జాటవేమయ్యనే కీర్తనలో ఆది సంఘము నార్పుటకు నిలిచి ఆ దుష్ట నీరో అధిపతి చెలరేగి గర్వించి ఆ దుష్ట నీరో అధిపతి చెలరేగి గర్వించి ఆది క్రైస్తవ భక్తుల స్తంభముల గట్టి తారుబూసి ఆది క్రైస్తవ భక్తుల స్తంభముల గట్టి తారుబూసి అగ్నిని ముట్టించి కాల్వంగా ఆ సంఘమేచే అధిపతి అప్పుడే నశించే. క్రైస్తవుడా కదలి రావయ్యా, కలుషాత్ములకు ఈ సిలువ శక్తిని జాటవేమయ్యా. ఎండవానాలన్నీయు జడిసి ఎంత కాలము మూలనుదువు, ఎండవానాలన్నీయు జడిసి ఎంత కాలము మూలనుదువు. కండలను ప్రేమిల్తువేమన్నా ఈ మంటి కండలు ఎంత పెంచిన మంటికే నల్నా. కండలను ప్రేమింతువేమన్నా ఈ మంటి కండలు ఎంత పెంచిన మంటికే నల్నా. క్రైస్తవుడా కదలి రావయ్యా, కలుషాత్ములకు ఈ సిలువ శక్తిని దాటవేమయ్యా. రోమా చక్రవర్తి నీరో పరిపాలన చేస్తున్నటువంటి దినాల్లో విశ్వాసులను స్తంభాలకు కట్టేశారు. స్తంభాలకు కట్టి వారి దేహం మీద తారుబూసి ఆ తరువాత నిప్పు పెట్టారు. నిప్పు పెట్టి చంపారు. ఆకలిగొన్న సింహాలకు పులులకు విశ్వాసులను ఆహారంగా విసిరారు. పచ్చి చర్మాన్ని తీసుకొచ్చి ఆ చర్మంలో వీడిని పండుకోబెట్టి ఆ మనిషిని చాపను చుట్టినట్టు చుట్టి చెట్లకు వేలాడదీసేవారు ఎండకు. ఆ పచ్చి చర్మం ఎండకు బాగా కుంచుకుపోయి లోపల మనిషి నలిగిపోయేవాడు. పచ్చి మొద్దు మీద పండుకోబెట్టి కింద మంట పెట్టేవారు. కింద మంట పెట్టారు. ఎంత దారుణమైన హింస! నీరో చక్రవర్తిగా ఉన్నటువంటి దినాల్లో సంఘం ఎంత ఘోరమైన హింసను ఎదుర్కొంది. అయితే ఇప్పుడు యుద్ధాలు కానీ, కరువులు కానీ, తెగుళ్ళు కానీ, భూకంపాలు కానీ, అబద్ధ క్రీస్తులు కానీ, ఇవన్నీ కూడా యేసు ప్రభు వారు సూచనలుగా చెప్పారు. ఇవన్నీ సూచనలుగా చెప్పారు. ఇవి మొదటి శతాబ్దం నుంచి జరుగుతూనే వచ్చాయి. మొదటి శతాబ్దం నుంచి యుద్ధాలు ఉన్నాయి. మొదటి శతాబ్దం నుంచి కరువులు ఉన్నాయి, భూకంపాలు ఉన్నాయి, హింసలు ఉన్నాయి, తెగుళ్ళు ఉన్నాయి, హతసాక్షులుగా చచ్చిపోవటం ఉంది సంఘానికి. మరి ఏది స్పష్టమైన సూచనో గ్రహించటం కష్టమైపోయింది. ఏది స్పష్టమైన సూచన? అయ్యా యుద్ధాలు రాబోతున్నాయి. అవును, యుద్ధాలు వచ్చినాయండి. మరి ఇంకా యేసు రాలేదు. అబద్ధ క్రీస్తులు వస్తారయ్యా ఆయన రాకడకు. అబద్ధ క్రీస్తులు వచ్చారు కదా, ఎంతోమంది వచ్చారు. యేసు రాలేదు. హతసాక్షులు అయ్యారు చాలామంది, అయినా రాలేదు. దేవుని బిడ్డలారా, ఇవన్నీ సూచనలే. కానీ ఇది నానా 3 ప్రాముఖ్యమైన స్పష్టమైన సూచనలను జ్ఞాపకం చేస్తాను యేసు రాకడకు. 3 స్పష్టమైన సూచనలు, చాలా
స్పష్టమైన సూచన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడకు. మొట్టమొదటి సూచన తెస్సలోనికైలకు వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వాక్యాన్ని చూడండి. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. 4వ వచనం కూడా, ఏది దేవుడనబడునో ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడునని తన్ను కనబరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడు మిమ్మును మోసపరచనీయకుడి. యేసు ప్రభు వారు ఒక స్పష్టమైన సూచన చెప్తా ఉన్నారు. అపోస్తలుడైన పౌలు, క్షమించండి, పౌలు ఒక స్పష్టమైన సూచన. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఏది పూజింపబడునో దాని అంతటికి పైగా తన్ను తాను హెచ్చించుకొనుచు తన్ను తాను గొప్పగా కనపరుచుకొనుచు తాను దేవుడునని కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ సంభవించాలి అంటే మొట్టమొదట ఒక స్పష్టమైన సూచన, అబద్ధ క్రీస్తు రావాలి. అయితే అబద్ధ క్రీస్తులు రానిదెప్పుడయ్యా? అబద్ధ క్రీస్తులు రానిదెప్పుడు? మొదటి శతాబ్దం నుంచి వస్తానే ఉన్నారు కదా. అంటే ఇక ఇప్పుడు వచ్చేవాడు వీడు ఆఖరి అబద్ధ క్రీస్తు, అంత్యాబద్ధ క్రీస్తు. చాలామంది అంత్యక్రీస్తు అని మాట్లాడుతూ ఉంటారు. అంత్యక్రీస్తు అనే మాట సరైన మాట కాదు. అంత్యక్రీస్తు ఏమిటి? అంత్యాబద్ధ క్రీస్తు, అది వాడి పేరు, అంత్యాబద్ధ క్రీస్తు. ఇక వాడి తర్వాత అబద్ధ క్రీస్తులు ఉండరు, వాడే ఆఖరి వాడు. అప్పటి వరకు ఎంతోమంది అబద్ధ క్రీస్తులు వస్తుంటారు, చరిత్రలో కలిసిపోతారు. ఇక వీడి తర్వాత ఇక ఆఖరి అబద్ధ క్రీస్తు వీడి తర్వాత ఇక అబద్ధ క్రీస్తులు ఉండరు. వీడు రావాలి. వీడికి ముందు భ్రష్టత్వం సంభవిస్తుంది. మొదట భ్రష్టత్వం సంభవిస్తుంది. లోకంలో భ్రష్టత్వం ఎక్కువైపోతుంది. అపవాది యొక్క కార్యములు ఎక్కువైపోతాయి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును అన్న సంగతి మీరు తెలుసుకోవాలి. అపాయకరమైన కాలములంటే ఏంటి అర్థం? దినములు చెడ్డవని ఒకవైపు అన్నాడు, అపాయకరమైన కాలములని ఒకవైపు అన్నాడు, అంత్య దినాల్లో ఇవి రాబోతున్నాయి అన్నాడు. అంటే ఏం జరగబోతుందంటే ఆకాశ మండలములో ఉన్న దురాత్మలన్నీ కదిలి ఈ భూమి మీదకి వచ్చి దాడి చేస్తాయి. కాబట్టి దినములు చెడ్డవైపోతాయి. ఆకాశ మండలంలో ఉన్నటువంటి చీకటి శక్తులన్నీ కూడా భూమి మీదకి వచ్చి పని చేస్తాయి. దినాలు చెడ్డవైపోతాయి. దేవుని బిడ్డలారా, దినములు చెడ్డవైపోతాయి. జాగ్రత్తగా ఈ మాట గమనించండి. అబద్ధ క్రీస్తు వాడు వచ్చిన తర్వాత ఇక వాడి తర్వాత వచ్చా వాడు లేడిక. వీడికి ముందు లోకంలో భ్రష్టత్వం సంభవిస్తుంది. నాశన పాత్రుడకు పాప పురుషుడు ఆ మీదట బయలుపడతాడు. మొదట భ్రష్టత్వం సంభవిస్తుంది. విపరీతమైనటువంటి సంగతులు టీవీల్లో చూస్తున్నాం, పేపర్లో చదువుతున్నాం. ఆశ్చర్యపోయేవాళ్ళు ఒకప్పుడు. హత్యలు కానీ ఇతరితర అసాంఘిక కార్యక్రమాలు, లైంగిక పరమైన దాడి, వయస్సు విచక్షణ, వరుస అన్నీ కోల్పోతున్నారు ప్రజలు, అన్నీ కోల్పోతున్నారు. అటువంటి దుర్మార్గమైనటువంటి సంగతి లోకంలో సంభవించబోతుంది, ఇంకా సంభవిస్తుంది. బాగా భ్రష్టత్వం సంభవిస్తుంది. భ్రష్టత్వం సంభవించిన తరువాత నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడతాడు.
బయలుపడతాడు. ఇది మొట్టమొదటి సూచక క్రియ, మొట్టమొదటి సూచన ఇది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకకు మొట్టమొదటి ప్రాముఖ్యమైన స్పష్టమైన సూచన. అబద్ధ క్రీస్తు రాబోతున్నాడు. స్పష్టమైన సూచన ఇది. దేవుని బిడ్డలారా, ఇక రెండవ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 24వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమున నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక. వాడు రావటం, వచ్చిన తరువాత అతి పరిశుద్ధ స్థలంలో దానియేలు ప్రవక్త తెలియచేసిన విధంగా నాశనకరమైన హేయ వస్తువుగా వీడు పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిపోతాడు. పరిశుద్ధ స్థలంలో కూర్చుంటాడు. నేనే దేవుణ్ణి, మీరు నన్ను పూజించండి, నేనే దేవుణ్ణి అని ఏది దేవుడు అనబడునో దానికంతటికి పైగా తన్ను తాను హెచ్చించుకొని తనే దేవుణ్ణిగా కనబరుచుకొని అనేకులను మోసగిస్తాడు. దానియేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి. దీనికి వీడు బయలుపడిన తరువాత వీడిని గుర్తుపట్టడానికి, వీడే ఆఖరి వాడంటానికి ఒక కీలకమైన గుర్తు ఏమిటంటే అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళిపోతాడు. అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళిపోయి నేనే పూజార్హుడను, నన్ను పూజించండి, నేనే దేవుడను, నన్ను ఆరాధించండి అని ఒక నాశనకరమైన హేయ వస్తువుల పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిపోయి కూర్చుంటాడు. దానియేలు ప్రవక్త ఏనాడో ప్రవచించాడు. ఈ పని చేస్తాడు. ఈ పని ద్వారా వాడిని గుర్తుపట్టొచ్చు. ఈ పని చేయటాన్ని బట్టి వీడే ఆఖరి అబద్ధ క్రీస్తు, వీడు ఆఖరి అబద్ధ క్రీస్తు అంటానికి గుర్తు. ఇప్పుడు మనందరం ఎవరి రాకడ కోసం ఎదురు చూస్తున్నాం? యేసయ్య రాకడ కోసం ఎదురు చూస్తున్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ కోసం ఎదురు చూచే ప్రతివాడు అబద్ధ క్రీస్తు కోసం ఎదురు చూడాలి. ఎందుకంటే అబద్ధ క్రీస్తు తర్వాత ఆయన వస్తాడు. అబద్ధ క్రీస్తు వచ్చిన తరువాత యేసు ప్రభు వారు వస్తారు. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇందులో కష్టమైన సంగతి ఏమీ లేదు. బుర్ర వేడికే అవసరమేమీ లేదు. చాలా సాదాగా అర్థమైపోతుంది. అవునా? యేసు రాకడకు అతి కీలకమైన స్పష్టమైన సూచన. అయ్యా మీరు ఎప్పుడు వస్తారు మా ఇంటికి అంటే, అమ్మా తొలకరి వర్షం పడిన తర్వాత అప్పుడు వస్తానమ్మా నేను మీ ఊరు అన్నాను అనుకోండి. ఇప్పుడు నేను మీ ఊరు రావాలని ఆశించేవారు దేనికోసం ఎదురు చూస్తారు? వర్షం కోసం చూస్తారు. అది తొలకరి కోసం చూస్తారు, తొలకరి వర్షం కోసం చూస్తారు. అట్లాగే యేసునాథుని యొక్క రాకడ కోసం ఎదురు చూచేటటువంటి విశ్వాసి ఖచ్చితంగా అబద్ధ క్రీస్తు యొక్క రాక కొరకు కనిపెడతాడు. వాడిని గుర్తుపట్టారంటే యేసు ప్రభు వారి యొక్క రాకడ సమీపమైనట్టే. యుద్ధాలనేది స్పష్టమైన సూచన కాదు. కరువులనేది, తెగుళ్ళనేది, హతసాక్షులనేది, భూకంపాలనేవి ఇవన్నీ ఎప్పటి నుంచో వస్తున్నాయి. వచ్చిన ప్రతిసారి రాకడండి. నా చిన్నతనంలో స్కైలాబ్ అనే మాట వినబడింది. స్కైలాబ్ రాబోతుంది, పడబోతుందని. అప్పుడు అమ్మలక్కలందరూ కూర్చొని చెప్పుకొని ఏం చెప్పుకునేవాళ్ళు? ఇక యేసు రక్తం చేయి, సిలువ రక్తం చేయి అని పాటలు పాడుకుంటా ఏమన్నా రాబోతుంది ఈ రాత్రికి, అదేదో గ్రహం వచ్చి భూగ్రహాన్ని ఢీ కొనబోతుందని కనుక చెప్తే అందరూ తలార స్నానం చేసి
తెల్లని వస్త్రాలు వేసుకొని ఆ గదుల్లోకి వెళ్ళిపోయి ఏకాంతంగా ప్రార్థన చేస్తూ ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేయరు, అట్టగా చేస్తారు. ఎన్నెన్నో సంగతులు యుద్ధాల గురించి రకరకాలుగా విన్నాం. ఇదేవి కూడా స్పష్టమైన సూచన కాదు. యేసునాథుని యొక్క రాకడకు అసలు సిసలైన స్పష్టమైన సూచన అబద్ధ క్రీస్తు రావటం. వాణ్ణెట్ట గుర్తుపడతామంటే వీడు పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిపోతాడు. వీడు వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలతో సంధి చేసుకుంటాడు. మూడవ స్పష్టమైన సూచన ఏమిటో తెలుసా? సిరియా దేశము ఇశ్రాయేలు దేశంతో సంధి కుదుర్చుకుంటుంది, స్నేహం కుదుర్చుకుంటుంది. గుర్తుపెట్టుకోండి మాట. ఇది కూడా స్పష్టమైన సూచన. ఇశ్రాయేలు దేశం ఉత్తర రాజుతో సంధి కుదుర్చుకుంటుంది. ఇశ్రాయేలు ఉత్తర రాజు, ఉత్తర దిక్కున ఉన్న రాజు. ఉత్తర దిక్కున్నదెవరు? ఇశ్రాయేలు దేశానికి ఉత్తర దిక్కున ఉన్న దేశం ఏది అంటే సిరియా. సిరియా అనే దేశం. ఆ సిరియా వాడితోటి వీళ్ళు సంధి కుదుర్చుకుంటారు. సంధి కుదిర్చిన ఏమని సంధి? నేను మీకు శాంతినిస్తాను, నేను మీకు సమాధానాన్ని ఇస్తాను, కొంతకాలం వరకు నన్ను చూడండి. ఈ కాలంలో నేను కనుక మీకు శాంతిని సమాధానాన్ని ఇవ్వలేకపోతే మీరు నన్ను మెస్సయ్యగా అంగీకరించొద్దు అని ఇద్దరు కలిసి సంధి ఒప్పంద పత్రాలు, ఆ పత్రాల మీద ఇరువురు సంతకాలు చేసుకుంటారు. దాంతో ఇక క్రీస్తు రాకడ సమీపమైనట్టే. వాడిని గుర్తుపట్టాలంటే ఈ రీతిగా గుర్తుపడతాం. వాడిని గుర్తుపట్టడానికి ఇంకొక సూచన ఏమిటంటే అతి పరిశుద్ధ స్థలంలోకి వచ్చి కూర్చుంటాడు, దానియేలు ప్రవక్త చెప్పినట్టుగా. వీడిని గురించిన ఇంకొక సూచన ఏమిటంటే, వీడిని గురించిన మరొక స్పష్టమైన గుర్తు ఏమిటి అంటే, వీడు అనుదిన బలిని నిలిపివేస్తాడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం, దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 27వ వచనం చూడండి. అతడు ఒక వారమునకు అనేకులకు నిబంధన స్థిరపరచును, అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును. అద్దుకోండి. అర్ధవారమునకు బలిని నిలిపివేయును. ఈ అర్ధవారం అంటే ఏమిటో మీ అందరికీ బాగా తెలుసు. ఒకవేళ క్రొత్తగా ఈ మాటలు ఇప్పుడే వినేటట్టయితే వారి కొరకు కూడా రాబోతున్న దినాల్లో చెప్తాను అర్ధవారం అంటే ఏమిటనేది. అర్ధవారమునకు వాడు బలిని నిలిపివేస్తాడు. అర్ధవారానికి బలిని నిలిపివేస్తాడు. అర్ధవారం అంటే ఎప్పుడు అదేందుకు తర్వాత సంగతి, కానీ మొట్టమొదట వీడిని గురించిన కీలకమైన గుర్తులు చెప్తున్నాను. అబద్ధ క్రీస్తు వస్తేనే యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ జరుగుతుంది. వాడు రావాలి, వాడు బయలుపడిన తరువాత అనుదిన బలిని నిలిపివేస్తాడు. ఇది వెంటనే జరగదు. ముందు ఇశ్రాయేలుతో సంధి కుదుర్చుకుంటారు. సంధి కుదుర్చుకున్నటువంటి కొంతకాలానికి అనుదిన బలిని నిలిపివేస్తారు. ఇశ్రాయేలు దేశంలో బలులు అర్పిస్తారు. మోషే కాలంలో బలులు అర్పించారు కదా. అబ్రహాము బలిని అర్పించాడు, దహన బలిని అర్పించాడు, నోవహు దహన బలిని అర్పించాడు. ఇలా భక్తులందరూ కూడా దహన బలి చేశారు. లేవియ కాండంలో మనకు 5 రకాల బలులు కనిపిస్తాయి. దహన బలి, నైవేద్యం, సమాధాన బలి, పాపరిహారం, అపరాధ పరిహారార్థ బలి ఇత్యాది 5 రకాల బలులు జరుగుతూ ఉంటాయి. ఇవి తిరిగి మరలా ప్రారంభిస్తారు ఇశ్రాయేలు ప్రజలు. బలులు చేయటం, పస్కా పండుగ వచ్చినప్పుడు బలులు అర్పించడం, ఇక నైవేద్యం అర్పించటం, పాపరిహార బలులు, అపరాధ పరిహారార్థ బలులు. ఈ బలులు వీడొచ్చిన కాలంలో బలులు అర్పిస్తూ ఉంటారు ఇశ్రాయేలు ప్రజలు. అప్పుడు వాడు సంధి కుదుర్చుకున్న కొంతకాలానికి, ఇశ్రాయేలీలారా, మీరు ఇక బలిని అర్పించటానికి వీల్లేదు, మీరు బయలుని అర్పించటానికి వీల్లేదు. ఎవరికి అర్పిస్తారా మీరు బలులు? ఎవరికి అర్పిస్తారు?
నేనే దేవుణ్ణి, మీ బలులు నాకు అర్పించండి అని నేరుగా వీడు ప్రయాణం చేసి ఆలయం లోపలికి వచ్చి అతి పరిశుద్ధ స్థలంలో కూర్చుండి, నేనే మెస్సయ్యాను, ఆ బలులు మీరు నాకు అర్పించండి, ఆ బలులు మీరు నాకు అర్పించండి అని చెప్తాడు. అబద్ధ క్రీస్తును గుర్తుపట్టడానికి సూచనలు ఇవి. యేసు రాకడకు సూచన అబద్ధ క్రీస్తును గుర్తుపట్టేది ఎట్లా అంటే, వాడు ఇశ్రాయేలుతో సంధి కుదుర్చుకుంటాడు. ఇశ్రాయేలుతో కొంతకాలానికి ఒక నియమిత కాలాన్ని ఏర్పాటు చేసుకొని సంధి కుదుర్చుకుంటాడు. సంధి కుదిరిన కొంతకాలానికి బలులు ఆపేయాలి మీరు అని జీవోపాస్ చేస్తాడు. బలులు అర్పించడానికి వీల్లేదు. ఇశ్రాయేలు ప్రజలు ఏ దేవుడికి బలి అర్పించడానికి వీల్లేదు. ఎవరికి అర్పిస్తారు మీ బలులు? నేనే కదా మీ దేవుణ్ణి, నేనే కదా మీకు మెస్సయ్యాని, నన్ను అంగీకరించాలని బలవంతం చేస్తాడు, ఒత్తిడి చేస్తాడు. దానియేలు ప్రవచించినటువంటి నాశనకరమైన హేయ వస్తువు, దానియేలు ప్రవచించిన నాశనకరమైన హేయ వస్తువు వీడు. నేను వీడిని ఉత్తర దిక్కున ఉన్నటువంటి రాజు అన్నాను కదా. ఈ మాటలు ఎక్కడ వ్రాయబడ్డాయంటే 11వ అధ్యాయం చూడండి, 11వ అధ్యాయం 15వ వచనం. ఈ అధ్యాయం అంతా మీరు చదివితే 11వ అధ్యాయం మాదీయ పారసీకుల రాజ్యం తరువాత అలెగ్జాండర్ ద గ్రేట్ పరిపాలన చేయటం, అతని పరిపాలన గ్రీకుల పరిపాలన అయిపోయిన తరువాత రాజ్యం 4గా విడిపోవటం, తూర్పు పశ్చిమ రాజ్యాలు బలహీనపడటం, ఉత్తర దక్షిణ రాజ్యాలు బలపడటం, కొన్ని మార్లు ఉత్తర దేశం పై చేయవటం, కొన్ని మార్లు దక్షిణ దేశాన్ని పై చేయవటం జరుగుతూ ఉంది. ఆ క్రమంలో 15వ వచనం చదవండి. అంతలో ఉత్తర దేశపు రాజు వచ్చి ముట్టడి దిబ్బవేయును, దక్షిణ దేశపు యొక్క బలమును నిలవలేకపోయినందునను అతడు ఏర్పరచుకున్న జనము దృఢశౌర్యము పొందకపోయినందున ఉత్తర దేశపు రాజు ప్రాకారములు గల పట్టణమును పట్టుకొనును. ఈ ఉత్తర దేశపు రాజు, వీడి పేరేం పేరో చెప్పలా, ఉత్తర దేశపు రాజు అన్నారు. అంటే ఇశ్రాయేలు దేశానికి ఉత్తర భాగంలో ఉన్న దేశం ఏది? ఏ ఊరు? ఇశ్రాయేలు దేశానికి ఉత్తర ప్రాంతాన్ని ఉత్తర దిక్కున ఉన్న దేశం సిరియా. సిరియా అన్నారా? నాకు సియోన్ అన్నట్టు పెడితే అందుకని అనుమానం కలిగింది, ఇదేంట సియోన్ అంటున్నారేంట అని. సిరియా వాడు ఆ దినాన మంచి ఆధిపత్యాన్ని కనపరుస్తాడు, అనుదిన బలిని నిలిపివేస్తాడు ఉత్తర దేశపు రాజు. ఆఖరిగా ఈ మాట కూడా చూడండి, దానియేలు 11:31. అతని పక్షమున శూరు లేచి పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరచి అనుదిన బలిని నిలిపివేసి నాశనము కలగచేయు హేయమైన వస్తువును నిలవబెట్టుదురు. నాశనకరమైన హేయ వస్తువును నిలవబెట్టుదురు అని దానియేలు ఎప్పుడో చెప్తే, అప్పటికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారా? రాలేదు. యేసు ప్రభువారు శిష్యులతో చెప్తున్నారు, అయ్యా మీరు అడిగిన ప్రశ్న ఏంటి? మీరు ఆకడకు సూచనలు ప్రభువా? అదే చెప్తున్నాను రండి. అన్ని యుద్ధములను గురించి, అబద్ధ క్రీస్తులను గురించి, ఆ తర్వాత భూకంపాలను గురించి, తెగుళ్లను గురించి, యుద్ధ సమాచారాన్ని గురించి, హతసాక్షుల గురించి తెలియచేసిన తర్వాత అన్నారు, మరియు ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలములో నిలుచుట చూడగానే ఇక మీరు గుర్తుపట్టాల్సిందే, గ్రహించాల్సిందే, మీరు గ్రహించాలిక. చాలామంది యేసు ప్రభు ఇవాళ వస్తాడు ఎట్టొస్తాడు? ఇవాళ అబద్ధ క్రీస్తు వచ్చాడా? వాడు రాకుండా ఎట్టొస్తాడు? మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడుకు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు అని స్పష్టంగా ప్రభువారు చెప్పాక మరలా ఇవాళ రాత్రికి వస్తారు, రేపు పొద్దున వస్తారు, ఇలా మాటలు
ఎలా చెప్తాం? యేసు రాకడ కోసం ఎదురు చూసేవాడు ఎవరు రాకడ కోసం చూడాలి? అది వీడిని గుర్తుపట్టడానికి సమాచారం ఏమిటంటే, వీడు ఇశ్రాయేలుతో సంధి కుదుర్చుకుంటాడు మొట్టమొదటి విషయం. ఆ తరువాత అనుదిన బలిని నిలిపివేస్తాడు. ఆ తరువాత వీడే అతి పరిశుద్ధ స్థలంలో కూర్చుంటాడు. ఇదే హేయ వస్తువు, నాశనకరమైన హేయ వస్తువు. ఇది దానియేలు ఏనాడో ప్రవచించి తెలియచేశారు. దేవుని బిడ్డరా, యేసునాథుని యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తున్న సంఘం అబద్ధ క్రీస్తు యొక్క రాక కోసం ఎదురు చూడాలి. ఎందుకు? వాడి మీద ప్రేమ, మనకు ప్రేమ లేదేమి లేదు, వాడి మీద ప్రేమ కాదు. ఆ తరువాత నజరేయుని యొక్క ఆగమనం ఉన్నది, నజరేయుని యొక్క ప్రత్యక్షత ఉంది. దానికోసం మేము ఎదురు చూస్తున్నాం. కాబట్టి స్పష్టమైన సూచనలు, రాకడకు అబద్ధ క్రీస్తును గూర్చిన స్పష్టమైనటువంటి సంగతి మనం ఈ దినాన్ని నేర్చుకున్నాం. యేసు రాకడ కోసం ఎదురు చూచే మనం వీడిని గుర్తుపడదాం, సరిగా రాకడకు సిద్ధపడదాం. ప్రభు ఈ మాట దీవించునుగాక.